చదువుల కోసం, టూర్, బిజినెస్ ఇలా ఏ కారణంగానైనా విదేశాలకు వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ మస్ట్ అండ్ షుడ్. చాలా దేశాలు పాస్పోర్ట్లో చిన్న మిస్టేక్స్ ఉన్నా వీసా రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇటీవల అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాలు రూల్స్ను మరింత స్ట్రిక్ట్ చేశాయి. ఈ క్రమంలో పాస్పోర్ట్ అప్లికేషన్లో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు మొదలుపెట్టింది. పాస్పోర్ట్ అప్లికేషన్లలో కీలకమైన డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ను మరింత పారదర్శకంగా ఉండేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది ప్రభుత్వం. 2023 అక్టోబర్ 1వ తేదీ తరువాత పుట్టిన వారి పుట్టిన తేదీ నిర్ధారణకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా తీసుకోనున్నట్లు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీనిపై గెజిట్ వచ్చిన తరువాత ఈ రూల్స్ అమలు కానున్నాయి. ఇక నుంచి పాస్పోర్ట్ అప్లై చేసేందుకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది కేంద్రం. 1969 జనన మరణాల చట్టాల ప్రకారం సంబంధిత శాఖలు, కార్యాలయాలు, మున్సిపల్, మండల కేంద్రాలు జారీ చేసే సర్టిఫికేట్ను మాత్రమే వ్యాలిడ్ సర్టిఫికేట్గా పరిగణిస్తారు. ఇక నుంచి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఇతర ఏ ఆధారాలను కన్సిడర్ చేయరు. గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారికి చాలా వరకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఉండవు. ఇది పాస్పోర్ట్ అప్లికేషన్ల సమయంలో సమస్యగా మారుతోంది. అందుకోసం ఇక నుంచి అంటే 2023 తరువాత పుట్టిన ప్రతి ఒక్కరూ బర్త్ సర్టిఫికేట్ తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. అయితే 2023 అక్టోబర్ 1వ తేదీకి ముందు పుట్టిన వారికి పాత రూల్సే వర్తిస్తాయని అధికారులు చెప్తున్నారు. 10th క్లాస్ మెమో, టీసీ, పాన్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి ఇప్పటి వరకు డేట్ ఆఫ్ బర్త్ కోసం ప్రూఫ్గా వాడుతున్నారు. 2023కు ముందు పుట్టిన వారు అవే కొనసాగించవచ్చు. కానీ ఆ తరువాత పుట్టిన వారికి మాత్రం తప్పనిసరిగా బర్త్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. ప్రభుత్వం పాస్పోర్ట్ సేవా కేంద్రాలను మరిన్ని పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 442 పాస్పోర్ట్ కేంద్రాలున్నాయి. వచ్చే 5 ఏళ్లలో వీటి సంఖ్య 600కు పెంచేందుకు కసరత్తు ప్రారంభించినట్లు అధికారులు చెప్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.